గిగాబైట్ మదర్బోర్డ్ని మనము అన్బాక్స్ చేసి చూద్దాము. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి b75m-sగా ఇది ఉన్నది. దీని యొక్క సాకెట్ టైప్ వచ్చేసి 1155. ఇది ఆల్ట్రా డ్యూరబుల్ అని ఇక్కడ పైన రాస్తుంది. అలాగే ఇది ఇంటెల్ కోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన చిప్సెట్ అన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క సైడ్ వచ్చేసి దీని సీరియల్ నెంబర్ ఇచ్చారు. అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటెల్ దేనికి సపోర్ట్ చేస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఇది DDR3కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని యొక్క సీరియల్ నెంబరు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ దీని యొక్క టెక్నాలజీ, ఈ యొక్క మదర్ బోర్డ్ టెక్నాలజీ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని యొక్క మోడల్ నెంబర్ రాస్తుంది. అలాగే పీసీబీ సంబంధించిన ఈ యొక్క హ్యూమిడిటీ ప్రొటెక్షన్, అలాగే ఏదైనా ఎర్త్ సంబంధించి ఏదైనా మన పీసీకి ఏదైనా ఎర్త్ అయినప్పుడు దాని యొక్క ప్రొటెక్షన్ గురించి రాస్తున్నది. అలాగే యూఎస్బి పోర్ట్ నార్మల్ హై గురించి రాస్తున్నది. దీని యొక్క టెంపరేచర్ గురించి కూడా వెనకాల రాస్తున్నది. ఒకవేళ పవర్ ఫెయిల్ అయితే దీని యొక్క ప్రొటెక్షన్ ఇక్కడ రాసి ఉన్నది. ఇంక కింద ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి. దీని యొక్క చిప్ కూడా అప్డేటెడ్ చిప్, అలాగే ఆడియో క్వాలిటీ కూడా హై క్వాలిటీగా ఉన్నదని దీని మీద రాస్తున్నారు. అలాగే ఈ కింద దీని యొక్క స్పెక్స్లో మనం చూసినట్లయితే 3rd జనరేషన్కి ఇది బాగా సూట్ అవుతుంది. ఇంకా అలాగే దీని యొక్క సాకెట్ నెంబర్ వచ్చి 1155గా ఉన్నది. దీని యొక్క చిప్ సెట్ వచ్చి B75గా ఉన్నది. ఇది DDR3కి సపోర్ట్ చేస్తుంది. 2 ఛానళ్ళు అలాగే 8 ఛానల్ ఆడియో దీనికి ఉన్నది. దీన్ని ఒకసారి ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేయగానే లోపల దీని యొక్క బ్యాక్ సైడ్ సపోర్ట్ ప్యానల్ ఏది ఉంటుందో మనం క్యాబిన్ పెట్టేది అదే ఉన్నది. అలాగే 2 SATA కేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బోర్డు ఉన్నది. బోర్డు కింద వచ్చేసి దీని యొక్క యూజర్ మాన్యువల్ దీంట్లో ఇవ్వడం జరిగింది. దీని పక్కన పెట్టినట్టయితే ఒకసారి ఈ బోర్డుని మనము ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బోర్డు వచ్చేసి ఈ విధంగా ఉన్నది. ఇది చాలా కాంపాక్ట్లో ఉన్నది. దీని యొక్క మోడల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ రాసున్నవి. అలాగే దీని యొక్క సాకెట్ నెంబర్ వచ్చి 1155 ఉన్నది. దీనికి 2 USB పోర్ట్స్, అలాగే అప్డేటెడ్ బయోస్ ఇవన్నీ కూడా ఈ యొక్క చిన్న కాంపాక్ట్ డిజైన్లోనే మనకి ఉన్నవి. దీని యొక్క SATA పోర్ట్స్ కూడా దీనికి 4 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 2 ఛానల్ ఇది ర్యాము DDR3ని సపోర్ట్ చేస్తుంది. దీనికి HDMI లేదు, VGAతోనే మనము దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ యొక్క బోర్డ్ గురించి.